నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. తల్లిదండ్రుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఓ ప్రేమ జంట నర్సీపట్నం పోలీసులను ఆశ్రయించింది. విశాఖపట్నంలో తాము ఉండగా కొంతమంది దాడి చేసి కొట్టారని, వారి నుండి తప్పించుకొని నర్సీపట్నంలోని ఓ లాడ్జికు చేరుకోగా అక్కడికి కూడా వచ్చి కొట్టారని బాధితులు విలేకరుల ముందు వాపోయారు. తమకు రక్షణ కల్పించాలని సిఐ కాంతకుమార్ను కోరారు. ఆయన వీరిని విశాఖ కంచరపాలెం పోలీసుల వద్దకు పంపారు. విశాఖపట్నం జిల్లా కంచరపాలానికి చెందిన కోసపాటి చంద్రశేఖర్, విశాఖ ఎన్ఏడి కాకానీనగర్కు చెందిన కేనిది కీర్తన ప్రేమించుకున్నారు. పెద్దలకు చెప్పకుండా ఫిబ్రవరి 14న తిరుపతిలో వివాహం చేసుకున్నారు. కులాలు వేరు కావటంతో వీరి వివాహాన్ని కీర్తన తండ్రి అంగీకరించలేదు. చంద్రశేఖర్పై కిడ్నాప్ కేసు పెట్టారు. అధికారికంగా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలని కొంతమంది చెప్పటంతో మార్చి 13న సింహాచలంలో మరోసారి వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తమపై దాడులు చేస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని కీర్తన చంద్రశేఖర్ కోరారు. మా ఫాదర్ ఫ్రెండ్ బిల్డర్ అతను మా మామయ్య, ఇంకా వీళ్ళ రిలేటివ్ ఎవరు అని అంటున్నారు. అతను రౌడీ అంట, నాకు తెలియదు. అతను ఒకరు ఉన్నారు. ఇంకా బయట మనుషులు చూస్తే ఇంకా పోలీసులో ఒకరు ఉన్నారు, శివ అని. లీగల్గా మొత్తం అయిపోయినా, పోలీస్ స్టేషన్ అన్నీ అయిపోయినా బయటకు వచ్చినాక ఆయన సపోర్ట్ ఇస్తున్నారు. లొకేషన్ ట్రేస్ చేసి ఇక్కడ ఉన్నారు, మీరు చూడండి అని చెప్పి కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుంచి డైవర్ట్ చేసి మళ్ళీ ఆ స్టేషన్కి పంపించి లాగ్ చేపిస్తున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తున్నా మాకు ఏమీ అవ్వట్లేదు సార్, అందుకే ఇలా ఇక్కడ ఉంటున్నాము. ఇప్పుడు మీకు పోలీస్ రక్షణ కావాలని కోరుకుంటున్నారా, లేకపోతే మరి దేనికోసం? మాకు కంప్లైంట్ ఫైల్ చేసి ప్రాణ రక్షణ నుంచి కొంచెం సహాయం చేయండి, మాకు ప్రాణ నష్టం ఉంది, దానికోసం మేము ఫైట్ చేయాలనుకుంటున్నాము. మా కంప్లైంట్ తీసుకొని రాసుకొని వచ్చాక ఇక్కడ అబద్ధాలు చెప్పేసి ఏ స్టేషన్ మేము ఇప్పుడు వచ్చి 3 స్టేషన్స్కి వెళ్ళాం సార్. కమిషనర్ ఆఫీస్ కూడా అక్కడికి వెళ్తున్నా రెస్పాండ్ అవ్వాలి. వైజాగ్లో ఎయిర్పోర్ట్ జోన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, ఇంకా 5th టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాము. ఎక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు. అక్కడికి కమిషనర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ కూడా డైవర్ట్ చేస్తారు సార్. ఏం చెప్తున్నారు అక్కడ? అక్కడికి వెళ్తే లేదమ్మా మీరు వెళ్ళిపోండి, మీరు మేజర్సే కదా అనేసి చెప్పారు సార్. అక్కడికి మేము వెళ్ళిన 5 minutesకి ఒక కానిస్టేబుల్ వచ్చి అవి మా రిలేటివ్స్ అని చెప్పి డైవర్ట్ చేసి అక్కడికి మళ్ళీ పంపించారు. సరే పంపించారు కదా, సార్తో మాట్లాడొచ్చేమో అని చెప్పి అక్కడికి వెళ్తే లేదు ఇక్కడ అవ్వదు, మీ ఇక్కడ అయిపోయింది కదా ఆల్రెడీ, మీకు ఎయిర్పోర్ట్ జోన్ పోలీస్ స్టేషన్లో 5th టౌన్కి వెళ్ళిపోండి అన్నారు. అక్కడికి వెళ్ళేలోగా మధ్యలో మనుషులు సార్ కత్తులు పట్టుకొని బైక్స్ మీద కత్తులు పట్టుకొని బైక్స్ మీద కార్ల మీద తిరుగుతున్నారు. అప్పుడు ఏచీలు అర్థం కాక ఆటోలో ఉన్నాం మేము. ఏచీలు అర్థం కాక మధ్యలో ఆపేసి కటింగ్ లేని ప్లేస్లో ఆపేసి బైక్ మీద కదా సార్ కటింగ్ చేసుకుని రావాలని టైం పడుతుందని బైక్ మీద ఆటో దిగిపోయి క్రాస్ చేసుకొని వెళ్ళిపోయాం సార్. ఒక హోటల్కి వెళ్ళాం సార్ మేము. అక్కడ నుంచి కూడా వీడియోస్ తీస్తున్నారు, ఫొటోస్ తీస్తున్నారు.